ఉమ్మడి నల్గొండ జిల్లా వినాయక చవితి పండుగ సందడి అయితే నెలకొంది. ఉదయం నుంచి గణేష్ మండపాలకు భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో జరగేలా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ చెప్పారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికుమార్. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వాడవాడలా కొలుదూరిన గణేష్ మండపాల వద్ద జయబోలు గణేష్ మహారాజ్ గారి నినాదాలు కొనవేలుతున్నాయి. నల్గొండ పట్టణంలోని సీతారామచంద్ర స్వామి ఆలయం వద్ద ఉన్నటువంటి గణేష్ మండపం వద్ద తొలి పూజను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, అదేవిధంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పూజలు నిర్వహించారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు. చెప్పండి, గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ముందుగా జిల్లా ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. సో వినాయక చవితి జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ఎలాంటి సంతోషకరంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ యొక్క వినాయక చవితి అదేవిధంగా నిమజ్జనం జరుపుకునే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. దానికి ముఖ్యంగా ప్రజలు, మండప నిర్వాహకులు సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అటు గ్రామ స్థాయిలో మున్సిపాలిటీ లెవెల్లో ఉన్న అక్కడ ఉన్న సిబ్బంది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఆర్ఎన్బి డిపార్ట్మెంట్, అదేవిధంగా ఫిషరీ డిపార్ట్మెంట్, గజయితాలను అరేంజ్ చేసిన ఫిషరీ డిపార్ట్మెంట్, ముఖ్యంగా పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా ఈ యొక్క గణేష్ నిమజ్జనం సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవడంలో వారికి ఇప్పటికే తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మండప నిర్వాహకులు ఈ అధికారులతో సహకరిస్తూ ఈ రోజు నుంచి నిమజ్జనం వరకు కూడా అక్కడ మండపం దగ్గర ఎలాంటి సంఘటనలు జరగకుండా, ఇంకోటి హ్యాపీగా మనకు తప్పకుండా ఆ యొక్క గణేష్ని ఆశీస్సు మన మీద ఉండాలి, అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. కాబట్టి అధికారుల యొక్క సూచనలు సలహాలు పాటిస్తూ నిమజ్జనం వరకు కూడా వారి సూచనల ప్రకారంగా నడుచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మండపాల వద్ద ఎలాంటి శాంతి భద్రతల పరంగా ఎలాంటి సెక్యూరిటీ చేస్తున్నారు మరి ఎస్పీ చరిత్ర? అది ఇప్పుడు మనకి మొత్తం జిల్లాలో 1522 అప్లికేషన్స్ వచ్చినాయి. అన్ని ఆన్లైన్ కూడా తీసుకోవడం జరిగింది. ఆన్లైన్లో తీసుకున్నప్పుడు క్లియర్గా ఎప్పుడు ఇమర్షన్ డేట్ ఉంది అది కూడా మన దగ్గర నోటీస్లో ఉన్నది. పండాల్స్ దగ్గర మనం సార్ అన్నట్టు ఫైర్ హైడ్రెంట్స్ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క చోట కూడా 2 CCTV కెమెరాస్ పెట్టినాము. సెక్యూరిటీ పరంగా పెట్రోలింగ్ అనేది వీ హ్యావ్ ఇంక్రీస్డ్. ఆల్రెడీ ఆల్ ఆర్గనైజ్తో మనము కోఆర్డినేషన్లో ఉన్నాము. పీస్ కమిటీ మీటింగ్స్ అయినాయి. ఎటువంటి అన్టువర్డ్ ఇన్సిడెంట్ కాకుండా హిస్టరీ షీటర్స్ ఉన్న, రౌడీ షీటర్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. డీజే అవన్నీ కూడా వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. మనం ఎస్పెషలీ ఫెస్టివల్ టైంలో మనకి CCS టీమ్, దొంగతనాలు, ఉమెన్ హరాస్మెంట్ కాకుండా ఈ టీమ్స్ కూడా మనం కంపల్సరీగా పెట్రోలింగ్ పెంచుతున్నాము. ఆ టీమ్స్ కూడా కంపల్సరీ తిరుగుతూ ఉంటాయి. ఎటువంటి ఇన్సిడెంట్ వచ్చినా కూడా ఎమ్మటే 100 డైల్కే ఫోన్ చేయండి. అదేవిధంగా మా రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడ కూడా ఎవరైనా కావాలని ఇన్సైట్ చేయడము లేకపోతే అన్నెసరీగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే మాత్రం పోలీస్ తరపు నుంచి చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటాం. మొత్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక శుభ సందర్శించుకుని అదేవిధంగా ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, అదేవిధంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున్తో రవికుమార్, ఏబీ.